మా ప్రతినిధి వైజాగ్ నుంచి మనకి రాజు అందుబాటులో ఉన్నారు. రాజు చెప్పండి, అసలు వైజాగ్ లో అఖండ 2 సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, అసలు ఫ్యాన్స్ ఏమంటున్నారు, ఆ థియేటర్స్ వద్ద సిచ్యువేషన్ ఎలా ఉంది రాజు? అఖండ 2 సినిమాకి సంబంధించి విశాఖలో ఉన్నటువంటి మొత్తం అన్ని థియేటర్లో మల్టీప్లెక్స్లో ఉన్నటువంటి ఆల్ స్క్రీన్స్, సింగిల్ థియేటర్స్, డబుల్ స్క్రీన్స్ మొత్తం అన్నింటిలో కూడా సినిమాని 9:30కి బెనిఫిట్ షో రిలీజ్ చేస్తున్నటువంటి అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ థియేటర్ల దగ్గర సందడి కనిపించకపోయినా కూడా థియేటర్లు మాత్రం ఒక దేవాలయాల్ని అలంకరించిన విధంగా అలంకరించినటువంటిది అయితే చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే అంటే ఈ అఖండ 2 సినిమా రిలీజు పోయినసారి అంటే వాయిదా పడి వారం రోజులు ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలో మొదటిసారికి ఇక్కడ అభిమానులు హంగామా సృష్టించారు. మొత్తం వచ్చినటువంటి అభిమానులందరూ కూడా డీజేలు పెట్టి డాన్స్ చేసినటువంటిది అయితే ఉంది. కానీ ఈసారి ఫ్యాన్స్ అసోసియేషన్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మొత్తం డబ్బులన్నీ ఒకేసారి అవజేసినట్లున్నారు. కానీ ఈసారి ఇక్కడ ఎందుకంటే అఖండ 2లో బాలకృష్ణ అఘోరాగా విశ్వరూపం చూపించే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తం అంతా కూడా ఒక థియేటర్ని కూడా గుడి అట్మాస్ఫియర్ వచ్చేలాగా పూలదండలతోనూ అరటి చెట్లను అరటి బోధలు మొత్తం ఎక్కడికక్కడ అలంకరించి ఆ థియేటర్కి అయితే సుందరంగా లైటింగ్ పెట్టి మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. ఇంకా మరొక 2 గంటల్లో సినిమా అయితే స్క్రీన్ మీద పడుతుంది. 9:30కి సినిమా ఈ థియేటర్లోకి వస్తున్నటువంటి నేపథ్యంలో అభిమానులు మొత్తం అంతా ఒక్కొక్కరు ఇప్పటికే వాళ్ళ దగ్గర టికెట్స్ ఉన్నాయి కాబట్టి టికెట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా థియేటర్లకు చేరుకుంటున్నటువంటిది అయితే చూడవచ్చు. వచ్చినటువంటి వాళ్ళల్లో వీళ్ళంతా వయసులో చాలా పెద్దవాళ్ళు అయినా కూడా ఆ హ్యాపీనెస్, ఆ ఊపి ఎక్కడా తగ్గట్లేదు. వాళ్ళల్లో కెమెరా స్క్రీన్ కనపడగానే ఒక్కసారిగా డాన్సులు చేస్తూ ఎగురుతూ ఎంజాయ్ చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా చూడొచ్చు. వస్తున్నటువంటి వెహికల్స్లో ముఖ్యంగా వాళ్ళకి కావలసినటువంటి పొలిటికల్ లీడర్స్ కానీ వివిధ సంబంధించినటువంటి వాళ్ళు కూడా చాలా మంది వస్తున్నారు. అంటే ఇక్కడ ఎట్లాంటి హడావుడి థియేటర్ దగ్గర చేయకపోయినా వాళ్ళల్లో ఉన్న ఆనందం మాత్రం బయటకు వస్తుందని చెప్పొచ్చు. బాలయ్య మీద ఉన్నటువంటి అభిమానం కొంత అయితే అభిమానులంతా కూడా ఇక్కడికి చేరుకుని ఎంజాయ్ చేస్తున్నటువంటిది మనం విజువల్లో కూడా చూడొచ్చు. వస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఇంకా 2 గంటల సమయం అయితే ఉంది థియేటర్ లోపలికి వెళ్ళడానికి. వస్తున్నటువంటి వాళ్ళకి అన్నింటినీ ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ విశాఖలో ఉన్నటువంటి అన్ని స్క్రీన్స్ దగ్గర కూడా థియేటర్ల దగ్గర పూలతో అలంకరించేసి, ఎందుకంటే అటు బాలకృష్ణకి సంబంధించి చూస్తున్నాం కదా, అభిమానులు ఒక విధంగా చెప్పాలంటే ఒక రచ్చ కింద ఉన్నటువంటి ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు అఖండ 2కి సంబంధించి? చూడండి, మాకు ఇదే మాకు బ్లాక్ బాస్టర్ పండుగ ఎట్లా ఉండబోతుంది అంటున్నారు? సంక్రాంతి పండుగ అంటేనే బాలయ్య పుట్టిన తర్వాత సంక్రాంతి పండుగ పుట్టింది మాకు. జై బాలయ్య. మొత్తం మా బాలయ్య బాబు అంటే మా అన్నగారు తనయుడు మా బాలయ్య బాబు ఈ రోజు అన్నగారి తాలూకా యాక్షన్ చెయ్యాలంటే సినీ ఫీల్డ్ లోని ఒక్క బాలయ్య బాబు లేరు. వరల్డ్ వేదిగా ఇక్కడ దుష్ట శక్తులు ఈ సినిమాని ఆపరేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేశారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోని వారంలో ఛేదించుకొని రేపు 12 తారీఖు విడుదలయ్యి బ్లాక్ బాస్టర్ అవుతుంది. కానీ ఈ యొక్క సినిమాని ఆపరేందుకు ప్రయత్నించే వాళ్ళు ఎందుకు పనికిరారు? అన్నం తిన్నోళ్ళు కాదు ఒక పుట్టలేదు అంతే. ఇది ఎట్లా ఉంటుంది సినిమా? బాలకృష్ణకి చూస్తున్నాం కదా, మొత్తము ఆ మేకప్ కానీ చేసే ఆ బాలకృష్ణ తయారు చేసింది కానీ చూస్తూ ఉంటే చాలా ఒక విధంగా చెప్పాలంటే ఇది బాలకృష్ణ గారు ఈ సినిమాలోని 2 గంటలు ఎక్కడో మంచు పర్వతాల్లోని 2 గంటల సేపు మేకప్ వేసుకొని వచ్చి మళ్ళీ తీసుకోవాలంటే 2 గంటలు పట్టింది. ఎవరికి సాధ్యం కాదు ఇండస్ట్రీలోని. ఒక్క బాలయ్య బాబు బోయపాటి అంతే. అభిమానులు వాళ్ళ వయసుతో సంబంధం లేదు, సీనియర్ ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి అభిమానులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాలయ్య బాబుకి సంబంధించి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది చెప్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా ఏం చెప్తారు సినిమాకి సంబంధించి ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఈ సినిమా రావడం అఖండగా ఒక చరిత్ర సృష్టించడానికి మన బాలయ్య బాబు వస్తున్నారు. ఎంతో కష్టపడి యాక్ట్ చేశారు. అది దేవుడు చాలా కరుణించి సూపర్ హిట్ చేస్తారని మరి ఆశ. వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా చూస్తే
ఇప్పుడు అంతా సీనియర్ ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి అభిమానులు బాలయ్య బాబు కోసం ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ క్యూ కడుతున్నటువంటిది అయితే దాదాపుగా ఒక గంట సమయం అయితే మొత్తం అంతా అభిమానులు క్యూ కట్టే అవకాశం అయితే ఉంటుంది. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సినిమా? అంటే మొన్నే హడావుడంతా జరిగిపోయింది, మళ్ళీ వారంలోనే సినిమా తీసుకొచ్చారు. మొత్తం థియేటర్లన్నింటినీ కూడా ఇప్పుడు సినిమా థియేటర్లా కాకుండా గుళ్ళలాగా అలంకరించినటువంటి పొజిషన్ అయితే కనబడుతుంది. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇది బాలయ్య బాబు సినిమా. బాలయ్య బాబు సినిమా అంటే ఆల్రెడీ సంక్రాంతి ఇంకా నెల రోజులు ఉండగా మాకు ఆల్రెడీ గతంలో అఖండ వచ్చినప్పుడు సంక్రాంతి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు సంక్రాంతి వచ్చింది. ఈ సినిమాని బాలకృష్ణ గారు ఇంకొకరైతే మటుకు చాలా ఇవాళ బాలకృష్ణ గారి అభిమానిగా మేము ఎందుకు చెప్తున్నాం అంటే ఈ సినిమాని ఆపడానికి చాలా ట్రై చేశారు. ఏంది చేసినా సరే బాలకృష్ణ గారు అధికారం ఉన్నా సరే అధికారం ఉపయోగించుకోలేదు. అది నిజాయితీ ఉన్నది బాలకృష్ణ గారు అంటే. బాలయ్య బాబు అంటే అది ఈ సినిమా సూపర్ డూపర్ హిట్. ఇవాళ 2025 కాదు 2026 కూడా ఇదే రికార్డు, అఖండ రికార్డు కొనసాగుతూనే ఉంటుంది. ఈ సినిమా దగ్గర ఏ సినిమా కూడా పనికిరాదని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఎలా ఉంటుంది సినిమా? ఏం చెప్తారు సినిమా గురించి? బాలకృష్ణ అంటే ఇప్పటికే ట్రైజర్స్ రిలీజ్ అయ్యాయి, చాలా వరకు చూశారు. బాలకృష్ణ యాక్టింగ్ కానీ అక్కడ ఉన్నటువంటి మేకప్ కానీ పడినటువంటి కష్టం గురించి ఏం చెప్తారు? బాలయ్య బాబు ఈ సినిమా కోసం కష్టపడినట్టు ఏ హీరో కూడా కష్టపడలేడు ఇండస్ట్రీలో. బాలయ్య బాబు నటించిన క్యారెక్టర్లో ఏ హీరో కూడా చేయలేడు. ఏ క్యారెక్టర్ చేయాలన్నా బాలయ్య బాబు తర్వాతే ఎవడైనా. ఏ హీరో అయినా బాలయ్యకి మించి నటుడు ఎవడు లేడు. బాలయ్య తర్వాతే ఎవడు ఏం చేయాలనుకున్నా బాలయ్యని చూసి నేర్చుకోవాలి తప్ప బాలయ్య ఒకరిని చూసి నేర్చుకోడు. ఎవడైనా బాలయ్యని చూసి నేర్చుకోవాలి. నేను అది చెయ్యాలి. టికెట్స్ అన్ని ఇప్పటికీ ఆల్రెడీ బుకింగ్స్ అన్ని అయిపోయినట్లు ఉన్నాయి. అసలు అయిపోయి సార్, రేపు మార్నింగ్ వరకు అయిపోయారు. రేపు ఎల్లుడు 2 రోజులు అయిపోయింది, సండే వరకు అయిపోయాయి. చాలా స్పీడ్గా ఒక పక్క నుంచి కూడా థియేటర్కి సంబంధించి ఒక్కొక్కరిగా బాలయ్య అభిమానులు, సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు మొత్తం అందరూ కూడా సినిమా చూడడానికి అయితే ప్రస్తుతం థియేటర్ల దగ్గరికి వస్తున్నటువంటిది అయితే ఉంది. ముందుగానే టికెట్స్ అన్ని ఇచ్చేశారు కాబట్టి మొన్నటి వరకు అభిమానులు చాలా అంటే ఫస్ట్ రిలీజ్ ప్రకటించిన తర్వాత అది వాయిదా పడకుండా ఉండుంటాం అయితే ఇప్పటికే అటు అఖండ అటు ఏ విధంగా ఉండేది ఏంటనేది ఇప్పటికే బయటకు వచ్చేసేది. కానీ ఫస్ట్ రిలీజ్ డేట్ వాయిదా పడినటువంటి నేపథ్యంలో మొదటి రోజే అభిమానులందరూ కూడా కోలాహలంతో థియేటర్లు అన్ని దగ్గర హంగామా సృష్టించినటువంటిది అయితే ఉంది. కానీ ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో హంగామా చేయకుండా థియేటర్లని ఆలయాలుగా అలంకరించి సినిమా కోసం సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చూడాలి మరి బాలయ్య యాక్టింగ్ ఎలా ఉంటుంది, సినిమా ఎలా ఉండబోతుంది అనేది. థ్యాంక్ యూ రాజు. సో మొత్తానికి చూసుకోవచ్చు, ఇటు థియేటర్స్ వద్ద అయితే భారీగా